అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జూన్ 1వ తారీఖు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ హెచ్చరించాం. తెలుగు రాష్ట్రాల రైతులందరినీ కూడా అప్రమత్తత చేశాం. ముఖ్యంగా 11వ తారీఖున భారీ అల్పపీడనం ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో మనకి 11 నుంచి 16 మధ్యలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మనము గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా హెచ్చరించి అప్రమత్తత చేస్తున్నాం. ఆ విధంగానే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం 10వ తారీఖు ఈరోజు ఏర్పడటం జరిగింది. దీని ప్రభావంతో ఈరోజు ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం, ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు, అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే ప్రస్తుతం సాయంత్రం సమయంలో నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు ఉదయం సమయంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే రానున్న రోజుల్లో అల్పపీడనం ప్రభావంతో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది, అలాగే ఈరోజు రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది, వచ్చే 5 రోజుల పాటు తీవ్రమైన వర్షాలు అల్పపీడనం ప్రభావంతో ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది, గోదావరికి కృష్ణాకి వరద ముప్పు ఏమైనా ఉందా, అసలు ఇంకా ఎన్ని అల్పపీడనాలు ఈ నెలలో ఏర్పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇక ముందుగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఈరోజు రాత్రి సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు మొదలవుతున్నాయి. ఆదిలాబాద్ వైపుగా, నిజామాబాద్ వైపుగా, అలాగే నిర్మల్ వైపుగా, ఆసిఫాబాద్ వైపుగా ప్రస్తుతం అయితే 8 గంటల సమయంలో భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి. ఈ పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు అయితే ఒక 2 గంటల పాటు తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం అయితే భారీ వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే సాయంత్రం నుంచి కూడా పులివెందుల పరిసర ప్రాంతాలు, కలకాడ పరిసర ప్రాంతాలు, ఈ ఏరియాలో చాలా చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి. కడపలో కూడా ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి. కాబట్టి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు రాత్రికి విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇటు విజయవాడ కానీ, ఏలూరు పరిసర ప్రాంతాలు, మచిలీపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలని పలు ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలని మరొకసారి చూసే అవకాశం అయితే ఉంది. ఇక వచ్చే 5-6 రోజుల పాటు 11 నుంచి 16 మధ్యలో ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం. ఇక ముందుగా ఇప్పుడు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అనేది రేపటికి బలపడి అల్పపీడనంగా మారబోతుంది. కాబట్టి దీని ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఈరోజు రాత్రి నుంచి కూడా తీవ్రమైన ఉరుములతో, మెరుపులతో కూడిన వర్షం చూసే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు చూడబోతున్నాం. హైదరాబాద్ నగరంలో ఈరోజు వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది. రాత్రి సమయం నుంచి కూడా మెల్లిమెల్లిగా వర్షాలు జోరు పెరగబోతుంది. హైదరాబాద్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు మనము ఈరోజు రాత్రి నుంచి చూడబోతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే అల్పపీడనం ప్రభావంతో వచ్చే 5-6 రోజులు 11 నుంచి 16 మధ్యలో ఏ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకున్నప్పుడు కంప్లీట్గా కూడా వచ్చే 3-4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు మనం చూసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు కానీ, అనంతపురం కానీ, సత్యసాయి జిల్లా, అలాగే ఇటు నంద్యాల జిల్లా, కడప జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా, అలాగే ఇటు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలని మనము రానున్న 4-5 రోజులు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. పల్నాడు కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, ప్రకాశం జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే మనం చూసుకుంటే ఇటు ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే 5 రోజుల పాటు 11 నుంచి 16 మధ్యలో చూసే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి సమయంలో మరికొద్ది గంటల్లో కూడా ఇటు మధ్యాంధ్ర జిల్లాల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలని చూడటానికి అవకాశాలు, సూచనలు అధికంగా ఉన్నాయి. అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ఇటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం చూసే అవకాశం అయితే అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది. కాబట్టి ఏపీ ప్రజలందరూ కూడా 11 నుంచి 16 మధ్యలో జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా వచ్చే 3 రోజులు అంటే 11 కానీ, 12 కానీ, 13 కానీ ఈ 3 రోజులు కూడా తీవ్రమైన వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉంది. చాలా చోట్ల తక్కువ సమయంలో రికార్డు స్థాయి వర్షాలు ఉంటాయి. ఈరోజు రాత్రి సమయంలో కూడా రాయలసీమ కానీ,
కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో ఈరోజు రాత్రి సమయంలో కూడా విస్తారమైన వర్షాలు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు విరుచుకు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఇటు సిరిసిల్ల, సిద్దిపేట కానీ అలాగే నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాల్లో, కరీంనగర్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి. ఈరోజు రాత్రికి ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే మనం చూసుకుంటే వచ్చే వారం పాటు దాదాపు 20వ తారీఖు వరకు కూడా ఈ జిల్లాల్లో విస్తారమైన తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అలాగే వరంగల్, హన్మకొండ కానీ, జనగాన్, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ నగరంతో పాటుగా మేడ్చల్, అలాగే రంగారెడ్డితో పాటుగా నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలను కూడా మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు రాత్రికి కూడా ఇటు ఉమ్మడి ఖమ్మం కానీ, నల్గొండ కానీ, అలాగే మనం చూసుకుంటే హైదరాబాద్, మహబూబ్ నగర్తో పాటుగా కరీంనగర్ ఈ ప్రాంతాల్లో, వరంగల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే తీవ్రమైన వర్షాలని మనము ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాల్లో, కరీంనగర్ వైపుగా తీవ్రమైన వర్షాలను ఈరోజు రాత్రికి చూడబోతున్నాం. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాజెక్టులకి రానున్న రోజుల్లో గోదావరికి కానీ, కృష్ణాకి కానీ వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది. మనం చూసుకుంటే 3 అల్పపీడనాలు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం 11వ తారీఖు ఒక భారీ అల్పపీడనం, అలాగే ఇటు 17, 16 ఈ సమయంలో మరొక అల్పపీడనం ఒడిశాకి దగ్గరలో, అలాగే 24 ఈ సమయంలో మరొక అల్పపీడనం. అంటే 2 వారాల్లో 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి ఎక్కువగా ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురిపించే అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రభావంతో ఇటు మనం చూసుకుంటే భద్రాచలం దగ్గర కానీ, రాజమండ్రి దగ్గర కానీ, అలాగే పోలవరం దగ్గర ఇటు గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం దగ్గర 45 అడుగులకి పైగా మనం చూసుకుంటే వరద ఉధృతి అయితే జూన్ 3వ వారం లేదా 4వ వారంలో ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. మరొక పక్కన మహారాష్ట్ర కానీ, అలాగే కర్ణాటకలో పడబోయే భారీ వర్షాల వల్ల ఇటు శ్రీశైలంకి కూడా వరద ముప్పు ఉండే అవకాశం ఉంది. మనకి శ్రీశైలం వైపుగా కూడా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లోనే తుంగభద్ర కానీ, నారాయణపూర్ కానీ, ఆల్మట్టి కంప్లీట్గా నిండి శ్రీశైలం వైపుగా వరద ముప్పు ఖచ్చితంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి రానున్న 5 రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారబోతుంది. దీని ప్రభావంతో 11 నుంచి 16 మధ్యలో తీవ్రమైన వర్షాలు ఉంటాయి. అలాగే ప్రముఖ నగరాలు ముఖ్యంగా కడప కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, ఇటు మనం చూసుకుంటే చిత్తూరు కానీ, అలాగే విజయవాడ, గుంటూరు, అలాగే విశాఖపట్నం వీటితో పాటుగా కాకినాడ, ఏలూరు, ఖమ్మం కానీ, అలాగే ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ నగరం కానీ, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్, మహబూబ్ నగర్ ఈ ప్రధాన నగరాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రధాన నగరాల ప్రజలు అలర్ట్గా ఉండండి. ఇక చివరిగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే నిన్న ఈరోజు అంటే మనం చూసుకుంటే చల్లటి వాతావరణం మాత్రమే ఉంది. కానీ ఈరోజు రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలు జోరు పెరగబోతుంది. వచ్చే 4-5 రోజుల పాటు అంటే 10వ తారీఖు ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి కూడా 11 నుంచి కూడా 16 మధ్యలో హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా వర్షాల జోరు ఉండబోతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే 12వ తారీఖు, 13వ తారీఖు అతి తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి. హైదరాబాద్ నగర ప్రజలు 11 నుంచి 16 మధ్యలో జాగ్రత్తలు తీసుకోండి. దయచేసి ఎవరు కూడా వాహనాలని బయట అయితే పార్క్ చేయకండి. అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా గొడుగులతో ఉద్యోగాలకైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తబోతున్నాయి. వచ్చే 5 రోజుల పాటు మనం గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని హెచ్చరించాం, రైతుల్ని అప్రమత్తత చేశాం. ఆ విధంగానే వర్షాలు జోరైతే 11 నుంచి 16 మధ్యలో విధ్వంసం సృష్టించబోతుంది. ఈరోజు రాత్రి సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.